మంచూరియా ఆర్డర్ కోసం చేసింది. కాకపోతే ఏంటంటే ఎక్కువ పిండులు వేయననమాట నేను. కేర్‌ఫుల్‌గా చేయాలి. అంత కూరగాయే కాబట్టి ఇచ్చిలిపోయి ఊడిపోయే ప్రమాదం ఉంటది. ఇంకా బయటకులాగా కార్న్‌ఫ్లోర్, మైదాలు అవి ఎక్కువ వేయకుండా అచ్చంగా కూరగాయలతో. కూరగాయలు క్యాబేజీ, క్యారెట్, బీన్స్ 3 ఏస్తాను. ఏసేసి అచ్చంగా కూరగాయలతో లైట్‌గా అతుక్కోవడానికి మాత్రమే 2 గుప్పిళ్ళు పిండేస్తా. ఒక గుప్పిడి కార్న్‌ఫ్లోర్, ఒక గుప్పిడి మైదా ఏసేసి కొంచెం సాల్ట్ వేయాలి. ఇంకా అంతే. సాల్ట్ కొంచెం వేసి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేయాలి. ఇంకా కొద్దిగా వేయాలి. అంటే ఇంకా అది లేకపోతే ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ అనేది రాదు కాబట్టి లైట్గా వేయాలి. మామూలు ఎక్కువ వేయకుండా లైట్గా వేసి ఉప్పు అది వేసి కలిపే కూరగాయ ముక్కల్లో కొంచెం అది కార్న్‌ఫ్లోర్ గుప్పుడు మైదా గుప్పుడు వేసేసి కలిపేసి గట్టిగా ఎమ్మటే వేసేయాలి. మళ్ళీ కాసేపు ఉంచితే ఉప్పు కలపటం వల్ల వాటర్ వచ్చేస్తుంది. ఎమ్మటే వేసేసి బాల్స్గా చేసి ఎమ్మటే వేసి వేపేయాలి. ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిలే వాడతాను నేను. ఫ్రెష్గా ఉంటుంది. మీకు వైట్గా తేటగా తెలిసిపోతుంది ఆయిల్. ఎక్కువ రేట్ అంటారు కానీ ఎంత సపరేట్ ఆయిల్ వేయాలి, సపరేట్ కూరగాయలు వేయాలి. క్యాబేజీ అచ్చంగా కూరగాయలతోనే చేశాను అంతా. తర్వాత మళ్ళీ సపరేట్గా మళ్ళీ క్యాప్సికం, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేసుకుని మళ్ళీ సాసులు వేసుకుని మళ్ళీ విడిగా వాటర్తో మళ్ళీ వండుకోవాలి. మళ్ళీ సపరేట్గా. చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఒక పూట పని పడుతుంది ఇది చేయాలంటే. చాలా కష్టమైన పని అనమాట. నాకైతే ఒక పూట పట్టింది 6 ప్లేట్లు చేయడానికి. ఇలా కట్ చేసుకుని ఇంత పెట్టుబడి అవుతుంది. చాలా పెట్టుబడి కూడా చాలా అవుతుంది దీనికి. అలా కొంచెం ఆయిల్ వేసుకుని, ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మంచూరియాలో కొంచెం ఆయిల్ వెళ్తుంది కాబట్టి ఇందులో తక్కువ వేసుకోవాలి. మంచి స్మెల్ కోసం ఎల్లుల్లిపాయలు వేసుకుని, తర్వాత ఉల్లిపాయ వేసుకుని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యాప్సికం ఇవన్నీ హాఫ్ బాయిలే అవ్వాలి. బాగా ఫ్రై అయిపోకూడదు. హాఫ్ బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత వాటర్ పోసేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక వాటర్ పోసేసి దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలాలు, సాసులు వేసుకోవాలి. అది మిస్ అయింది క్లిప్పు. వాటర్ పోసింది మిస్ అయింది. సాసులు వేసుకుని ఆ వాటర్ ఇవంతా పీల్చుకోవాలన్నమాట. లోపలికి వెళ్ళిపోయినాక ఇలా రెడీ అవుద్ది మంచూరియా. కానీ ఉత్తిది డ్రైది కూడా విడిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. నాకు విడిగానే ఇష్టం. ఇలా వేసుకునే సాసులు వేసుకునే కంటే నేను వేపుకుని విడిగా పెట్టుకున్నాను చూడండి ఫస్ట్ చూపించినవి, అలా ఇష్టం తినడానికి. బాగుంటాయి నంచుకుని తినడానికి. తర్వాత ఇలా రెడీ అయిపోయినాయి అన్నమాట బాక్సులు.